హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనున్నాను చెన్నైలో ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్లో. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇక్కడి నుంచి నేను చెన్నైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకు కొత్తగా చెన్నై ఎయిర్పోర్ట్లో పీవీఆర్ వాళ్ళు మల్టీప్లెక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్టీప్లెక్స్లో మనకు 5 థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలోనే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో మనకు మూవీ థియేటర్స్ అనేవి ఏర్పాటు చేశారు. త్వరలో మన హైదరాబాద్లో కూడా ఈ మూవీ థియేటర్స్ని ఓపెన్ చేయబోతున్నారు. మరి ఆ మూవీ థియేటర్స్ ఎలా ఉంది, పీవీఆర్ వాళ్ళు దాన్ని ఎలా డిజైన్ చేసి కట్టారని చూడడం కోసం అయితే వెళ్తున్నాను. సో మీరు కూడా మాతో పాటు రండి, వెళ్ళి ఆ థియేటర్స్ ఎలా ఉన్నాయనేసి అయితే చూద్దాము. ఇప్పుడున్న మనం ఉన్నాము చెన్నై మెట్రోలో. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాను. సో దానికి టికెట్ వచ్చేసి ఇదే, ఈ టోకెన్ అయితే ఇచ్చారు. జనరల్గా మీరు తక్కువ దూరం వెళ్ళినారంటే టికెట్ ఇస్తారు, కానీ ఇది వచ్చేసి మనం చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా లాంగ్ ఉంటుంది. దాదాపు మనకు ఒక 20-30 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఛార్జ్ అయితే 40 రూపీస్ అయితే తీసుకున్నారు మనకి దీనికి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మూవీ థియేటర్కి అయితే వెళ్దాము. మూవీ థియేటర్ ఎలా ఉందని చూద్దాము. సో బ్యాక్ సైడ్ ఉందే మనకు మెట్రో. ఇది ఈ మెట్రోలోనే ఇప్పుడైతే నేను వచ్చాను. ఇప్పుడైతే మూవీ థియేటర్కి వెళ్దాము. థియేటర్ వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది చెన్నై ఎయిర్పోర్ట్. చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము. సో బయట నుంచి మనకు చెన్నై ఎయిర్పోర్టు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకు డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే మనకు కనిపిస్తున్నది మొత్తం వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేసు. సో దీనికి డెడ్ ఆపోజిట్లోనే మనకు ఈ పీవీఆర్ వాళ్ళు ఏదైతే కట్టారో ఆ మల్టీప్లెక్స్ ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో అదే ఆ పీవీఆర్ మల్టీప్లెక్స్ అనమాట. సో ఇప్పుడు మనం దీనికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న దారి ఏదైతే ఉందో ఇది మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఈ పీవీఆర్ మల్టీప్లెక్స్కి రావడానికి మధ్యలో ఏర్పాటు చేసినటువంటి దారి అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఈ పీవీఆర్ మల్టీప్లెక్స్ లోపలికి వెళ్దాము. రోడ్ నుంచే మనకు ఈ విధంగా వీళ్ళు ఈ హోర్డింగ్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి సో ఇది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనకు హోర్డింగ్స్ అనేది అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము, రండి. ఇదైతే మనకు 3rd ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. సో మనకు ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను థియేటర్ దగ్గరికి వచ్చేసాను, పీవీఆర్ థియేటర్ దగ్గరికి. ఇది నేను నడుస్తున్న ప్లేస్ వచ్చేసి ఆ పీవీఆర్ థియేటర్ ఏదైతే కట్టారో ఆ థియేటర్కి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్నటువంటి దారి అనమాట. ఇది మనకు మధ్యలో ఈ విధంగా కనెక్ట్ చేయడానికి ఈ దారి అనేది వేశారనమాట ఇక్కడ. సో ఎయిర్పోర్ట్కి వచ్చి మీకు ఇంకా టైం ఉంది అనుకుంటున్నట్లయితే, కొంతసేపు ఏదైనా సినిమా చూడాలి, టైంపాస్ చేయాలి అనుకుంటున్నట్లయితే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మనకు బ్యాక్లో కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దాని లోపలికి వచ్చేసారంటే 3rd ఫ్లోర్లోనే మనకు ఈ 3rd ఫ్లోర్లో ఈ పీవీఆర్ వాళ్ళు 5 స్క్రీన్స్తో మల్టీప్లెక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని థియేటర్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ వెనకాల చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ అయితే మనకు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి థియేటర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. థియేటర్స్లో మూవీస్ ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. ఫుడ్ కోర్టు అట్లాంటివన్నీ రాబోతున్నాయి. సో థియేటర్స్కి అయితే చూద్దామని నేను వచ్చాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది థియేటర్కి అలాగే ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. చాలాసార్లు వచ్చాను. ఇది ఇంతకుముందు వర్క్ జరుగుతూ ఉండింది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మూవీ థియేటర్ అయితే ఓపెన్ అయిపోయింది.
సో మీకు చెన్నై ఎయిర్పోర్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీరు చూస్తున్నది చెన్నై ఎయిర్పోర్టు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది మామూలుగా మనకు డొమెస్టిక్కి వచ్చినట్లయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం డ్రాప్ చేస్తుంటారు. ఇక్కడ ఉండేదైతే మనకు ఇంటర్నేషనల్ పక్కన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇప్పుడు రెడీ అవుతోంది, వర్క్ అయితే జరుగుతోంది. సో ఇది మనకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి డెడ్ ఆపోజిట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ థియేటర్ అనేది యాక్చువల్గా ఏం చెప్పారంటే ఇది ఎయిర్పోర్ట్ లోపల థియేటర్ కట్టారని చెప్పారు. ఇది ఎయిర్పోర్ట్ లోపల థియేటర్ కాదు, ఇది ఎయిర్పోర్ట్కి బయట ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఒక మల్టీప్లెక్స్ కట్టారు. అందులో మనకు థియేటర్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ థియేటరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ లోపల అంటే ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యి లోపల ఉంటుందేమో అనుకున్నాను, కానీ దానికి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో అయితే దీన్ని కట్టడం జరిగింది. ఈ థియేటర్ని బిల్డింగ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ చాలా రకాల ఇవైతే ఉన్నాయన్నమాట. లోపల ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది. లోపల పార్కింగ్ అయితే చాలా పెద్దది ఉంది కింద, అది పెయిడ్ పార్కింగ్ అంట. అడిగాను. ఇప్పుడైతే థియేటర్కి మూవీ టికెట్ బుక్ అయితే చేసుకునేసాను. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది నాకు టైం థియేటర్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నది థియేటర్లోకి ఎంట్రీ పాయింట్ అనమాట. స్టార్టింగే మనకి ఈ విధంగా పీవీఆర్ సినిమాస్ అనేసి గ్రాండ్ లుక్తో అయితే డిజైన్ చేశారు. ఆ లైటింగ్ అయితే ఇంకా మొత్తం చాలా హెవీ లైటింగ్ అనమాట. చాలా బాగా క్రియేట్ చేశారు. మొత్తం గ్రీనిష్లో దీన్ని డిజైన్ చేశారు. సో ఇక్కడైతే మనకు ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. మనం ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా పేటిఎం ద్వారా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. లోపలికి అయితే వెళ్దాము. లోపల డిజైను ఇంకా అదుర్స్ అనేసి చెప్పచ్చు. సో ఇప్పుడు మనము థియేటర్ బయట ఎలా ఉందనేసి చూసాము. థియేటర్ లోపల ఎలా ఉందనేసి కూడా ఒకసారి చూద్దాము. సో ఇదే మనకు థియేటర్ లోపల ఉన్నటువంటి లుక్ అనమాట. లుక్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. పీవీఆర్లో మనకు రెగ్యులర్గా ఎక్కడ చూసుకున్నా రెడ్ కలర్లో అయితే డిజైన్ చేస్తారు. ఇక్కడైతే మనకు మొత్తం గ్రీన్ కలర్లో అయితే డిజైన్ చేశారు. సీట్లు అలాగే కార్పెట్ అలాగే సైడ్ వాల్స్కి మొత్తం గ్రీన్ కలర్లో అయితే ఉంది. బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు 5 స్క్రీన్లు అయితే ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి థర్డ్ స్క్రీన్ అనమాట. మీకు ఇక్కడ ఉన్నటువంటి 5 స్క్రీన్స్లో పెద్ద స్క్రీన్ అయితే సెకండ్ స్క్రీన్ మీరు బుక్ చేసుకున్నట్లయితే పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఈ థియేటర్లో మనకి ఇది థర్డ్ స్క్రీన్. ఇక్కడ వచ్చేసి సీటింగ్ కెపాసిటీ మనకు 250 to 300 అయితే ఉంటుంది. సో స్క్రీన్ అయితే బాగుంది. అలాగే థియేటర్ లోపల అట్మాస్ఫియర్ కూడా బాగుంది. మరి ఈ థియేటర్లో సౌండ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే మనకు ఇక్కడ మూవీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. థియేటర్ సౌండ్ ఏ విధంగా ఉందనేసి ఒకసారి చూడండి.
సౌండ్ ఎలా ఉందనేసి విన్నారు కదా. సౌండ్ అయితే బాగుంది, పిక్చర్ క్లారిటీ కూడా బాగుంది. సో ఇప్పుడైతే మనకు మూవీ థియేటర్ లోపల ఎలా ఉందని చూసాము, బయట క్యాంటీన్ కూడా ఎలా ఉందనేసి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి ప్లేస్ మనకు చిన్నది అయినా కూడా మనకి దీనికి రౌండ్ షేప్లో అయితే దీన్ని డిజైన్ చేశారు. మనకు రౌండ్గా 1 2 3 4 5 అనేసి 5 స్క్రీన్లు అయితే ఇక్కడ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. మధ్యలో ఈ లైట్ ఏదైతే ఉందో ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. పీవీఆర్ ఎక్కడన్నా మనకు రెడ్ కలర్లో ఉంటుంది, ఇక్కడ మాత్రం మొత్తం మనకు గ్రీన్ కలర్లో అయితే గ్రీన్ షేడ్లో దీన్ని డిజైన్ చేశారు. పీవీఆర్ క్యాంటీన్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడే కాదు ఎక్కడన్నా సరే మీరు పీవీఆర్లో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు చాలా డబ్బులు పెట్టాలి. ఈ పాప్కార్న్ ఏదైతే ఉందో ఇది జస్ట్ నేను స్మాల్ అడిగాను, కానీ వీళ్ళు మీడియం ఉందని చెప్పి ఇచ్చారు. దాని రేట్ వచ్చేసి 300. మీకు బిగ్ బడ్జెట్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే, పెద్దది తీసుకోవాలనుకుంటున్నట్లయితే 599 రూపీస్. హ్యాపీగా ఒక ఫ్యామిలీ వెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేసేయచ్చు. ఆ రేటు పెట్టాలి క్యాంటీన్లో ఇక్కడ మీరు ఏదైనా కొనాలి అనుకుంటే. సరే ఇంకా తప్పదు కాబట్టి మనం ఖచ్చితంగా కొనాలనుకున్నప్పుడు అయితే మాత్రమే కొనండి. నేను కూడా ఒకటైతే కొన్నాను 300 పెట్టి. సో థియేటర్ లోపల అట్మాస్ఫియర్ బాగుంది, ఈ డిజైన్ అంతా కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. సో మరి ఇక్కడ క్యాంటీన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనందరికీ కామన్గా ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. అదేంటి అంటే, మనం ఈ థియేటర్స్లో మూవీ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే మనం ఏదైనా ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తేనే ఇక్కడికి రావాలన్నా, లేకపోతే ఎయిర్పోర్ట్లోకి వెళ్తేనే ఇక్కడికి రావాలన్నా డౌట్ అయితే వస్తుంటుంది. అటువంటి డౌట్ ఏం అవసరం లేదు. ఎయిర్పోర్ట్కి దీనికి ఎటువంటి కనెక్షన్ లేదనమాట. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని రావచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో టికెట్స్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని నేరుగా థియేటర్కి వచ్చి మూవీ అయితే చూసుకొని వెళ్ళొచ్చు. టికెట్ రేట్ చూసుకున్నట్లయితే మనకు 200 ఉంటుంది క్లాస్ది, లో క్లాస్లో కూడా ఉంటుందన్నమాట. అది ఇస్తారు, లేకపోతే లేదు, అది 60 రూపీస్ ఉంటుంది. కానీ 200 మినిమం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మూవీ చూసుకునేసాను, బయటికి అయితే వచ్చేస్తున్నాను. బయట నుంచి చూసుకున్నట్లయితే మనకి పీవీఆర్ లుక్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్తే బాగుందని చెప్పొచ్చు. థియేటర్ అయితే చాలా రిచ్గా అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ షేప్ అనేది వస్తుంది. అయినా మనకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీకు కూడా వీలైతే వచ్చి ఇక్కడ మూవీ చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చెన్నై ఎయిర్పోర్ట్లో కొత్తగా నిర్మించినటువంటి పీవీఆర్ మల్టీప్లెక్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.